ఊరి చెరువులకు ఊపిరి పోసిన ఉపాధి హామీ పని భూగర్భ జలాలను కూడా పెంచుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో వానాకాలం నీటిని ఒడిసిపట్టేందుకు చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. ఆ మట్టిని రైతులు తమ పొలాల్లోకి తరలిస్తున్నారు. ఆఖరి పంటకు కరువు గండం లేకుండా కాల్వలను బాగు చేస్తున్నారు. జిల్లాల్లో చెరువులకు ప్రాణం పోస్తున్న ఉపాధి హామీ పనులపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల పండుగ జరుగుతోంది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంతో ఏళ్లుగా పూడుకుపోయిన మట్టిని కూలీలతో తీయిస్తున్నారు. 108 చెరువుల్లో ఈ పనులు సాగుతున్నాయి. చెరువుల్లో గత కొన్నేళ్లుగా పూడిక ఉండటంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గింది. రానున్న వర్షాకాలంలో నీటిని ఒడిసి పట్టేందుకు అధికారులు ముందస్తుగా పనులు చేస్తున్నట్లు చెబుతున్నారు. చెరువులను బాగు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తంగా 108 చెరువులను 8,000 మంది ఉపాధి హామీ కూలీలతో పూడిక తీయిస్తున్నారు. కొన్ని చెరువుల్లో పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరికొన్ని చెరువుల్లో పనులు కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాల్లోని చెరువుల్లో కూలీలతో పండుగ వాతావరణం నెలకొంది. చెరువుల్లో తీసిన పూడికను రైతులే స్వయంగా తమ పంట పొలాలకు తరలిస్తున్నారు. ఒకప్పుడు పిచ్చి మొక్కలతో నిండిన చెరువులు పనులు పూర్తవడంతో విశాలంగా కనిపిస్తున్నాయి. వానలు కురిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందంటున్నారు రైతులు. ఆయకట్టు రైతులకు నీటి కరువు రాకుండా ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయంటున్నారు. మరోవైపు కాలువలను కూడా బాగు చేస్తున్నారు. చెత్తా చెదారం తొలగించి మరమ్మతులు చేయిస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు అంటే చెరువులు మరియు అదే రకంగా ఆ చెరువులకు సంబంధించిన 85 కెనాల్స్ కాలువలలో మట్టి డిసిల్టేషన్ వర్క్ మనం పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. దానికి గాను జిల్లాలో మరి వివిధ మండలాల్లో ఈ కార్యక్రమం చాలా విరివిగా జరుగుతుంది. రైతులకు మరి ఆ చెరువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సంబంధించిన మరి ముఖ్యంగా రైతులకు చాలా ఉపయోగపడే కార్యక్రమం ఇది. ఎందుకంటే మరి కాలువల్లో మరి రబీ ప్రాంతంలో అంటే రబీ కాలంలో కాలువల్లో చివరి వరకు వాళ్ళకు నీటి వసతి కల్పించడం అనేది అది జరుగుతూ ఉంటుంది. చాలా ఫ్లో అంటే వాటర్ ఫ్లో అనేది కూడా చాలా క్లియర్గా ఉంటుంది. చెరువుల పూడికతీత, సాగునీటి కాలువల మరమ్మతులపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 2 పంటలు పండించేందుకు అవకాశం ఉందంటున్నారు. ఎన్ఆర్జీఎస్ కింద పూడిక తీస్తున్నారు చెరువులకు. అది మంచి పరిణామం రైతులకు. ఎందుకంటే రైతులకు ఆ పూడిక తీస్తే ఇప్పుడు వచ్చే వర్షాకాలం కూడా వర్షాలకు నిల్వ కూడా ఉంటుంది. రైతులకు కూడా మేలు జరుగుతుంది. ఎన్ఆర్జీఎస్ కింద చెరువు పూడిక అన్ని చెరువులకు తీపిస్తే రైతులకు బాగుపడుతుంది. మరి కూలీలకు కూడా ఉపాధి దొరుకుతుంది. అన్ని చెరువులను కూడా తీపియాలని కోరుతున్నాము. ఇది రైతులకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అన్ని కుంటలు మొత్తం చెరువు నిండున్నది. స్టోరేజ్ కూడా తక్కువ ఉన్నది కాబట్టి ఈ చెరువు ఇవి పూడిక తీస్తే స్టోరేజ్ కూడా పెరిగి రైతుకు మేలు జరుగుతుంది. అలాగే ఉపాధి హామీ కూడా పబ్లిక్ మేలు జరుగుతుంది. ఉపాధి హామీ పనులతో ఎండాకాలం పని దొరకడంతో పాటు చెరువులు కూడా కాపాడుకునేందుకు వీలుంటుందంటున్నారు రైతులు.